మీరేం చేయబోతున్నారు? పాప్కార్న్ చికెన్. పాప్కార్న్ చికెన్. సో తను చేసిన దాన్ని బట్టి టెన్షన్ గా ఉన్నారా? ఏం లేదు. ఏం లేదా? ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు మీద అయిన తర్వాతే అసలు ఎవరు ఏంటి గెలుపు అనేది తెలుస్తుంది. అందుకని ఎవరైనా ఏం లేదు, ఇద్దరం ఫ్రెండ్స్. చూద్దాం తెలుస్తుంది ఏంటి సంగతి అనేది. ఓకే, మరి పాప్కార్న్ చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాప్కార్న్ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి పావు టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, పాప్కార్న్ చికెన్ రెడీ అండి. మేము స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నా, లేకపోతే మీరు ఏమైనా మ్యాగ్నేట్ చేసేది ఉందా? ఆన్ చేసేద్దామండి, వేడవుతుంటది. ఓకే, చికెన్ వేసేసుకున్నాము. సో చికెన్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ ఇలా ఉండాలి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను. సో పాప్కార్న్ కాబట్టి అలా ఉంటే బాగుంటుంది. అవునండి. కొంచెం కారం వేసేసుకున్నాం. సో చికెన్ వచ్చి రానే కదా, ఏం బాయిల్డ్ అలా ఏం కాదుగా? లేదండి, రా చికెన్. పెప్పర్ కొంచెం వేసేసి. ఓకే, కొద్దిగా చాలా చాలండి. సాల్ట్. ఓకే, గరం మసాలా. గరం మసాలానా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు చిటికెడు. ఓకే, గరం మసాలా చిటికెడు వేసేస్తాం. ఇది మ్యాగ్నేట్ చేసేస్తాం. మీరు ఏదైనా చౌలీలు చేస్తున్నప్పుడు, ఇలా బ్యాంగిల్స్ చేస్తున్నప్పుడు కూడా మర్చిపోయి ఇది చేద్దాం అనుకునేది, ఓకేలే ఇంకోలా చేసేద్దాంలే అనుకుంటారా? లేదండి, చేసేస్తాను. పార్లర్ ఉంది నాకు, కూర్చొని ఇంకా ఖాళీగా ఏముంది చేసుకుంటా కూర్చుంటారు. ఓకే, అవి సేల్ కి పెట్టేది లేదా? సేల్ ఏం లేదండి, అన్ని నేను వాడుకోవడానికి చేసుకుంటాను. ఎంత స్వార్థపరులే. ఎగ్గు కొట్టేద్దాం. ఓకే, ఎగ్గు కొట్టేద్దాం అంటే కోపంతో మీ మీద కొడతా అన్నట్టుంది. ఓకే, చేసేయండి. ఇంకా ఎల్లో కూడా వేసేస్తారా దాంట్లోనే? ఎల్లో కూడా ఇందులోనే వేసేస్తాము. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆవిడ పార్లర్కి వచ్చిన వాళ్ళందరూ మేము చేయించుకున్న వాళ్ళకి ఇది మాకు ఫ్రీ ఇవ్వాలి అని చెప్పండి. ఓకేనా? ఓకే మేడం. అది ఇంతకీ మీ పార్లర్ ఎక్కడ? దిల్సుఖ్ నగర్ లోనే మేడం. దిల్సుఖ్ నగర్. జనరల్ గా ఇప్పుడు ఆఫర్స్ వస్తాయి కదా, కాంబో ఆఫర్ లాగా మొత్తం ఇన్ని చేయించుకోవాలనేది. అలాగే ఇప్పుడు పార్లర్కి వెళ్ళిన వాళ్ళందరికీ స్టెడ్స్ ఫ్రీ, గాజులు ఫ్రీ, అలాగా అప్పుడు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి. అవును. ఓకే, చేసానండి. ఇది పక్కకు పెట్టేస్తాం. అదేంటి ఊరాలా ఇంతసేపు? లేదండి, కొంచెం సేపు ఇవి 2 కలిపేసుకోవాలి. 2 కలుపుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్ అండి, మైదా. సో మొక్కజొన్న పిండి, అవును, మైదా పిండి, ఇవి 2 కలిపి పెట్టుకోవాలి. సమపాలలో కలిపేసుకోవాలి. లేదండి, ఇది 2 స్పూన్స్ కి అది 1 స్పూన్. ఓకే, సో ఏదంటే మొక్కజొన్న పిండి 2 స్పూన్స్ వేసుకుంటే మైదా పిండి 1 స్పూన్ వేసుకోవాలి, అంతే కదా? సో ఎక్కువ ఉండాల్సింది ఏంటంటే మొక్కజొన్న పిండి, అంతేగా? మైదా పిండి ఎక్కువ ఉండాలి. మైదా ఎక్కువ ఉండాలా? మీరు ఇది మైదా, ఇది మొక్కజొన్న అన్నారు. లేదు, ఇదే మైదా. సో నాకు అర్థమైంది ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లేదు మేడం, కనిపిస్తుంది కదా వైట్ గా. అబ్బా, 2 వైట్ గానే ఉన్నాయి. కనిపిస్తుంది కదా వైట్ గా అంటారు, 2 వైట్ గానే ఉన్నాయి. అవునా? సరే, కాదా? 2 వైట్ గానే ఉన్నాయి. 2 వైట్ గానే ఉన్నాయి. మీ ఇద్దరు నన్ను ఈ రోజు ఆడేసుకుంటున్నారు. ఏమి లేదండి, ఊరికి వంట చేసేస్తే ఎలాగా, కాస్త ఆడుకుంటూ వంట చేసుకోవాలి. అంతేనంటారా? ఆ రోజుల్లో చెప్పారు కదా, ఆడుతూ పాడుతూ పని చేసినట్టు కూడా అనిపించదు, అలుపు సలుపు ఉండదని. మళ్ళీ కొంచెం కారం ఇవి ఇందులో యాడ్ చేస్తాను. ఇది గరం మసాలా. ఓ, అలా వెయ్యాలా? ఇలా వేసారంట చివరికి వెళ్ళేలాగా? లేదు మేడం, మంచిగానే వేస్తున్నా, మీరే నన్ను కంగారు పెట్టారు. అంతే. చెవులు ఇవ్వాలి ఎక్కడైనా బాధపడుతున్నట్టున్నారు. ఏం లేదు మేడం గురించి ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. సాల్ట్ వేస్తాను. ఏముంది, వచ్చేస్తానండి లేకపోతే దిల్సుఖ్ నగర్కి. వచ్చేయండి మేడం, తప్పకుండా. మీకోసం ఎనీ టైం మేము ఆల్వేస్ వెల్కమ్. ఆల్వేస్ వెల్కమ్ కాదు, ఆల్వేస్ విత్ జ్యువెలరీతో వెల్కమ్ అనాలి. ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎందుకు మాకు? మీరు నాతో మాటలో పడి ఏదో కంగారులో కలిపేద్దామని అనుకున్నట్టున్నారు. ఇది సరిపోలేదు అనుకుంటా. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామా? ఓకే మేడం, చిన్నది అయిపోయింది. చూసారు, నన్ను చూసిన ఆనందంలో మీరు నన్ను చూసిన ఆనందం కంటే జ్యువెలరీ అడిగారనే టెన్షన్ లో కలుపుతున్నట్టుంది నాకు. లేదు మేడం, మిమ్మల్ని చూసిన ఆనందమే, ఎందుకంటే అందం సీరియల్ నుండి మేము మీ ఫ్యాన్స్. అవునా? థ్యాంక్ యూ. అంటే మీరు ఫ్యాన్ అన్నప్పుడు ఏంటి
అడగకుండా తీసుకురావాలి జ్యువెలరీ. ఇగో నాకు ఇష్టమైన ఆవిడ ఉన్నారు అక్కడ, సో తన కోసం నేను తీసుకురావాలని చెప్పి తీసుకురా. లేదు మేడం, వస్తానన్నారు తెలుసుకున్నారు. మీరు వచ్చేయండి. మరి ఇంకేంటి వేసేసుకున్నారండి? అంతేగా, అయిపోయిందండి. అది చేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఎలా చికెన్ పీసెస్ ఇందులో ముంచుతా? చికెన్ పీసెస్ ఇందులో వేసేసి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి. ఓకే, వేసేయండి. పాప్కార్న్ రెడీ అయిపోతూ ఉన్నాయి. సో ఇవి క్రిస్పీగా అయిపోతాయి మేడం. సో ఇవి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేగాల. వేగిపోయాయండి, అయిపోయినట్టుగా వేగిపోయిందండి. సో ఇంత వస్తే చాలా, ఇంకా బ్రౌన్ రావక్కర్లేదు. చాలండి. చాలా ఆఫ్ చేసేసుకోవచ్చా? ఓకే, దీనికి ఏమైనా గార్నిష్ చేయాలా? ఇది గార్నిష్ చేసి కొత్తిమీర. సో ఈ పకోడీతో పాటు కొత్తిమీర తినేస్తూ ఉండాలా? ఓకే, డెకరేషన్ కోసం. డెకరేషన్ కోసం. ఓకే, అయితే లెమన్. పాప్కార్న్ చికెన్ రెడీ మేడం. థ్యాంక్ యూ. పాప్కార్న్ చికెన్ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పాప్కార్న్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, కారం, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలని మైదా మిశ్రమంలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాప్కార్న్ చికెన్ రెడీ. ఓకే, పాప్కార్న్ చికెన్ అండి. పాప్కార్న్ చికెన్. ఓకే, ఇది ఎందుకండి పాప్కార్న్ చికెన్ చెప్పారు మీరు, తెలుసుకోవచ్చా? లేదు సార్, కొంచెం వెరైటీగా చేద్దామనేసి ట్రై చేశాను అనమాట. లేదు, మీరు ఇది ట్రై చేశారు, ఐడియా బాగున్నాయి, అన్ని బాగున్నాయి, పేరు కూడా కరెక్ట్ గా అలాగే చేశారు. కానీ ఆ విధం కొంచెం మీరు ఏంటంటే ఓవర్ కుక్ చేస్తారు, కొంచెం ఎక్కువ. ఐడియా బాగుంది, మీ ఐడియా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. దానివల్లే మీకు ఆ కలర్ కూడా చేంజ్ అయిపోయి కొంచెం ఇదన్నమాట. అదే ఐడియా బాగున్నాయి. అంటే ఫస్ట్ మీరు ఏంటంటే బాగా ఉప్పు కారం వేసుకొని చేసుకొని దాని తర్వాత ఫ్లవర్ లో డిప్ చేసి ఫ్రై చేశారు. ఇట్స్ గుడ్. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు పెద్దలు అందరూ కూడా తినాలి అని చెప్పుకుంటూ ఉంటాము, అందరు కూడా తింటూ ఉంటారు. మరి బాదం పప్పు కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే డబ్బాలో కొద్దిగా షుగర్ కూడా వేసి ఉంచినట్లయితే బాదం పప్పు చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, దాని రుచి కోల్పోకుండా ఉంటుంది, మొక్క వాసన రాకుండా ఉంటుంది. మామూలుగా మనం వింటూ ఉంటాం, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా బాగా బిజీగా ఉండేవాళ్ళు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు, అబ్బా రోజంతా అసలు ఊపిరి ఆడలేదు, ఊపిరి ఆడినంత పని చేశాను ఇవాళ నేను, అసలు శ్వాస ఆడలేదు అంటూ ఉంటారు. అదేమో నిజమే, ఎందుకంటే చాలా బిజీగా వర్క్ చేసేటప్పుడు ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మన మీద మనం అంతగా శ్రద్ధ పెట్టం. కానీ రోజులో కనీసం 10 నిమిషాలైనా మన మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని గాలి పీల్చుకోవడము, శ్వాస మీద ధ్యాస పెట్టడము, ఇంకా మనకిష్టమైన మ్యూజిక్ వినడము, అలా చేస్తూ ఉన్నట్లయితే రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. వేప, పుదీనా ఆకులు ఈ రెండింటిని తీసుకొని బాగా ముద్దగా నూరుకుని మొటిమల మీద కనుక రాసుకుని ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు శుభ్రంగా తగ్గిపోతాయి. మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బాగా నూనెతో చర్మానికి మృదువుగా మసాజ్ చేసుకోవాలి, తలకు మసాజ్ చేసుకోవాలి అని. కానీ మనకు బిజీలో టైం ఉండదు, ఏదో చేసేస్తూ ఉంటాం. కానీ అలా మసాజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి.
చర్మానికి జుట్టుకి తగిన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా వారానికి ఒకసారి ఆవ నూనెతో కనుక చర్మం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం లోపల ఉన్నటువంటి పగుళ్ళు కూడా తగ్గిపోయి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.